ఇది మాటలకు అందిన విషాదం. గుజరాత్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులున్నారు. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఒకే ఒక్కరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాగా చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అది గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మధ్యాహ్నం వేళ లండన్ బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోకి లెగిసింది. రన్వే నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ప్రమాదానికి గురైంది. మెఘానీ నగర్ గోడాసర్ క్యాంప్ ప్రాంతంలో విమానం కూలిపోయింది. సాంకేతికంగా చూస్తే విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగానే సిగ్నల్స్ కోల్పోయింది. కాగా విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులున్నారు. అయితే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మృతుల్లో ఉన్నట్లు సమాచారం. లండన్లో ఉన్న కుమార్తె దగ్గరకు వెళ్లటానికి ఆయన ఈ ఎయిర్ ఇండియా విమానం ఎక్కారు. కాగా ప్రమాదానికి గురైన విమానం గత 11 సంవత్సరాలుగా సేవలందిస్తోంది. లండన్ సుదూర ప్రయాణం కావడంతో విమానంలో భారీగా ఇంధనం నింపుకున్నారు. దీంతో ప్రమాద తీవ్రత మరింతగా పెరిగింది. విమానం కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. కాగా విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలపై స్పష్టత రాలేదు. విమానం గాల్లోకి ఎగరగానే పక్షులు ఢీకొట్టి ఉంటాయన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈ విషయం నిర్ధారణ కాలేదు. కారణాలు తెలుసుకోవడానికి డీజీసీఏ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు పూర్తి అయితే గానీ అసలు కారణం తెలియదు. అయితే విమానం కూలిపోవటానికి ముందు పైలట్ల నుంచి మేడే కాల్స్ వచ్చినట్లు పౌర విమానయాన శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మేడే కాల్స్ అంటే తాము ప్రమాదంలో ఉన్నామన్న సమాచారం ఇవ్వటం. అయితే తిరిగి పైలట్లను సంప్రదించడానికి ప్రయత్నిస్తే అట్నుంచి ఎటువంటి స్పందన లేదని పౌర విమానయాన శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్ విమాన ప్రమాదంతో యావత్ భారతదేశంలో విషాదం అలుముకుంది.